ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి అతిపెద్ద సమస్య 15 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. అదేంటంటే మీ యొక్క ఫ్రెండ్స్ అలాగే మీ ఇంటి పక్కన ఉన్న ఇద్దరు మనుషులు ఎప్పటి నుంచో అంటే 15 సంవత్సరాల నుంచి మీ వెనక ఈ విధంగా పడుతున్నారు. అంటే ప్రతి క్షణం మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. మీ వెనకాతల గూడు కుటానీలు కూడా చేస్తూ ఉన్నారు. మీ యొక్క స్నేహితుడు అలాగే మీ ఇంటి పక్కన ఉన్నవారు ఎవరు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఏ విధంగా పరిష్కారం దక్కుతుందో అది కూడా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మేమేం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మీరు అతిగా నమ్మే ఒక స్నేహితుడు మీతో చాలా ఫ్రీగా ఉంటారు. మీరు తనకి ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మీ ఇంటి పక్కన ఉన్న కేవలం ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మీరు చాలా బాగా నమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ద్వారా మీ శత్రువులు అలాగే వీళ్ళు కలిసి ఈ పథకాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటి నుంచి కాదండోయ్ 15 సంవత్సరాల నుంచి వీళ్ళు మీ వెనకతలే ఇదే విధంగా ఇదే పనిలో ఉన్నారన్నమాట. ఇప్పుడు చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఎంతో బాగా ఫ్యామిలీ కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్నవారితో కానీ మీ రిలేషన్లో మీరు ఎంతో బాగా మెయింటైన్ చేస్తూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే ఇప్పుడు దాంట్లో కూడా వీళ్ళు ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేద్దామా, వీళ్ళ రిలేషన్ పాడు చేద్దామని చెప్పి ఆలోచిస్తూనే ఉంటారు. మీరు ఇదంతా చూసి అతిగా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వీళ్ళతో జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పుడైతే వీళ్ళ పేర్లు మేము తెలియచేస్తాము వారి నుంచి మీరు దూరంగా ఉంటే సరిపోతుంది. ఇక మేము చెప్పే కొన్ని జాగ్రత్తలు కానీ మీరు పాటిస్తే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. శత్రువులు అనే వాళ్ళు ప్రతి చోట ఉంటారు, కానీ ఎవరైతే మనకి చాలా క్లియర్గా తెలుస్తాయి అప్పుడు మనం దాన్ని మరింతగా జాగ్రత్త పడి వాళ్ళకి మన నుంచి దూరంగా ఉండవచ్చు. అలాగే ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళకి చెప్పకుండా ఉంటే వాళ్ళకి ఏం చెయ్యాలో ఏం జరుగుతుందో మన లైఫ్ అనేది తెలియక వాళ్ళు అంత హాని మనకి చెయ్యలేరు. ఇక్కడ మీరు చేయవలసిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీరు ఎక్కడ కూడా గొడవలకి వెళ్ళకండి. మీరు ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయి అన్న లేదంటే వేరే వాళ్లకు మిమ్మల్ని పిలిచి ఏదైనా తీర్పు చెప్పమన్నా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్లకుండా ఉంటే మంచిది. మీరు కానీ ఒక్కసారి అటు వెళ్ళి దాంట్లో కానీ కలగ చేసుకుంటే చాలు. మీరు చిన్నదంటే చిన్నది చాలా చిన్నది ఏదైనా విషయం చెప్పినా కూడా దాన్ని చాలా పెద్దగా చేసి మిమ్మల్ని దాంట్లో ఇరికిచ్చేస్తారు. వెళ్ళిపోతే ఖచ్చితంగా అది మీకు చాలా దూరమై వెళ్తుంది. ఇక రెండో జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సమయంలో ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం అంటే ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ అస్సలు చెయ్యొద్దు. చిన్న చిన్న అమౌంట్ అయితే వేరే విషయం, కానీ పెద్ద పెద్ద అమౌంట్ వచ్చేసరికి మీరు ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకోవద్దు. అలాగే డబ్బు అనేది ఇవ్వవద్దు. మీరు కానీ ఎవరికైనా డబ్బు ఇస్తే మీకు తిరిగి వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఏదైనా అవసరానికి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే దానికి మీరు కాస్త వడ్డీ తీసుకుంటే దానికి రెట్టింపు కట్టే స్థాయికి మీరు వస్తారు. ఇప్పుడున్న గ్రహ దోషాన్ని బట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు తీసుకోవడం అలాగే ఒకరికి ఇవ్వడం రెండూ కానీ అస్సలు మంచిది కాదు. ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాకుండా కొత్త మనుషులు కూడా నమ్మకండి. ఇక మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ప్రతి ఒక్క విషయాన్ని నమ్మి వాళ్ళకు వెంటనే ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడం అస్సలు చేయవద్దు. మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అన్నా ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళాలన్నా ఏదైనా సరే మీకు సంబంధించి ఈ ఒక్క విషయాన్ని కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు. మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకొని వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా వారికి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు తెలియనివ్వండి. ముందే తెలిస్తే మాత్రం మీకు పని జరగదు. ఎందుకంటే వాళ్ళకు చిన్నదే, దానికోసం ఇప్పుడు కూడా మీ పనులు ఆపేద్దామని ప్రతి ఒక్క దానికి ఆటంకం వేయడం దీనికోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కొంచెం రహస్యంగా ఉంచండి. అలాగే ఇంకొక అతిపెద్ద జాగ్రత్త మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీకు తెలియని వాళ్ళు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే మీకు
తినడానికి స్వీట్స్ కానీ ప్రసాద రూపంలో ఇంకా ఏదైనా సరే ఇటువంటి వస్తువులు ఇచ్చినా సరే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకండి. అవతల మనిషి వాళ్ళకి హాని చేయడానికి వెతుక్కుంటూ ఉంటాడు. ఒకవేళ అతనికి ఎటువంటి దారి దొరికినా సరే దాని పక్షాన తను చేసే చిన్న చిన్న చేతబడుల్లో నెగిటివిటీ అనేది మనకు ఏదో ఒక రూపంలో అందించాలని చూస్తారు. సో మీరు బయటికి ఎవరు ఏది తెచ్చినా సరే తినకూడదు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాళ్ళు ఇచ్చింది తీసుకోండి, కానీ దాని తర్వాత పక్షులకి లేదంటే పశువులకి పెట్టేసేయండి. అప్పుడే మీకు ఎటువంటి సమస్య కూడా ఉండదు. అయితే ఇంకొక అతిపెద్ద జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మేము చెప్పినట్టుగా బాగా తెలిసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప మిగతా ఎవరితో కూడా ఎటువంటి విషయాన్ని షేర్ చేసుకోకూడదు. మీరు చెయ్యాలి అనుకుంటే ఎటువంటి పనులు వారికి చెప్పొద్దు. మిగతా వాళ్ళు ఇచ్చింది ఏ వస్తువు కూడా మీరు తినడమే కాదండి, ఇంకా ఏదైనా కొత్త వస్తువుల్ని మీకు గిఫ్ట్గా తెచ్చాను, అది నీకోసం తెచ్చాను అని చెప్పి ఏదైనా ఇచ్చేసి మిమ్మల్ని తీసుకోమన్నా కూడా అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు మీరు ఎవరితో అయితే ఫ్రెండ్స్తో బాగా ఎక్కువగా శత్రుత్వం ఉందో వాళ్ళ పేరు మేము చెప్తాము. ముందుగా వచ్చేసి స్టార్ట్ అయ్యే అక్షరం ఎస్ అక్షరం. ఎవరి యొక్క పేరును స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఈ పనిలోనే ఉన్నారు. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ పేర్లలో ఎం మరియు ఏ మొదలవుతుంది. సో ఫ్రెండ్స్, వీళ్ళు బాగా మీకు ప్రాణహాన్ని కలిగించేంత ఏమీ లేదు, కానీ మీ ఎదుగుదలని ఆపడానికి, మీకు సుఖశాంతులు లేకుండా చేయడానికి పని కొట్టుకొని మరీ వీలైతే ఉన్నారో అయితే వీరిని మాత్రం కాస్త జాగ్రత్తగా దూరం పెడితే సరిపోతుంది. ఇక ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే, నిమ్మకాయలు అలాగే ఎండుమిరపకాయలు ఇవి అవి మూడు తీసుకొని మీ ఇంటి సింహద్వారం దగ్గర కట్టేసేయండి. ఇలా చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే తొలగిపోతుంది. ఓకే అండి, చూసారు కదా, వృశ్చిక రాశి వారి ఇంటిని నాశనం చేయడానికి 15 సంవత్సరాలుగా ప్రయత్నిస్తుంది ఎవరు, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలనే పూర్తి విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.